హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ చిన్న. ఈరోజు వీడియోలో ఒక సూపర్ టేస్టీ స్టార్టర్ని అయితే చూపించబోతున్నాను. ముందుగా ఈ గోబీ మంచూరియని ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇక్కడ నేనైతే ఒక కప్ గోబీ అయితే వాష్ చేసి పెట్టుకొని ఇలా తీసుకున్నాను. చాలా సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఎలా సింపుల్గా టేస్టీగా చేయాలో ఈ వీడియోలో అయితే నేను చూపిస్తున్నాను. ముందుగా వాటర్ తీసుకుని ఈ విధంగా బాయిల్ చేసుకోవాలండి. ఇలా బాయిల్ చేసుకున్న దానిలో కొద్దిగా సాల్ట్ వేసి యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న గోబీ పీసెస్ని అయితే వేసి యాడ్ చేసుకుంటాము. ఈ గోబీ పీసెస్ని ఎక్కువగా బాయిల్ అయితే చేసుకోకూడదండి. జస్ట్ 2-3 మినిట్స్ మాత్రము హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న తర్వాత ఒక బౌల్లో అయితే తీసి పెట్టుకుందాము. ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్, మిరియాల పౌడర్, చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకుందాము. ఇందులో ఇప్పుడు 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, అలాగే 1 స్పూన్ మైదా యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఈ పీసెస్ని అయితే 1 బై 1 యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా వేయించుకుందాము. ఈ గోబీ పీసెస్ అనేది బాగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలి. అప్పుడే లోపలంతా బాగా బాయిల్ అయి ఉంటుంది. అలాగే నెక్స్ట్ ప్రాసెస్కి మంచిగా ఉంటుంది. ఈ విధంగా ప్లేట్లో తీసుకొని సపరేట్గా అయితే పెట్టుకున్నాము. ఇంకా ఇక్కడ ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా గ్రీన్ చిల్లీ, గార్లిక్ వేసి ఫ్రై చేసుకుంటూ ఆ తర్వాత కొద్దిగా 1 కప్ ఆనియన్స్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ ఇందులో కొద్దిగా కార్న్ఫ్లోర్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని జస్ట్ ఒక 1 మినిట్ వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో టమాటో సాస్ యాడ్ చేసుకుంటున్నాము. గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్ యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఒక 2 మినిట్స్ వరకు. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనము ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ పీసెస్ని తీసి ఇందులో యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, గోబీ మంచూరియా అనేది మంచిగా రెడీ అయిపోయిందండి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ గోబీ మంచూరియా అనేది సింపుల్ ప్రాసెస్తో ఎలా చేయాలో చూపించాను. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో అయితే ట్రై చేయండి. మీకు ఎలా టేస్ట్ వచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.